ఈ దినం ప్రభా ఆయా స్థలాల నుంచి నీ ప్రజలైన వారిని మీరు తోడుకొచ్చారు. మీరు మమ్మల్ని కోరుకున్నారు, మమ్మల్ని వెతికారు. అందుకొరకే నాయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చారు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభా మీరు ఆనాడు సమరయ స్త్రీకి తెలియపరుస్తూ వచ్చారు. మీరేమైతే తెలియపరిచారో ఆ ప్రకారం మేము ఆరాధించుకోరికే మమ్మల్ని బేతనీయాకి సహవాసంగా మీరు పిలిచారు. మమ్మల్ని మీ శరీరంలో అవయవాలుగా చేసుకున్నారు. అందుని బట్టి మీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, మీ వాక్య ప్రత్యక్షతలోంచి మీరు మాతో మాట్లాడండి ప్రభా. బలహీనైన నన్ను బలపరచండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం నీ సత్యం నిమిత్తమే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం ప్రకారం నన్ను బలపరచమని ప్రభా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నీ మాటలు నా నోట్లో ఉంచండి, నీ చేతి నీడలో నన్ను కప్పమని ప్రార్థన చేస్తూ ప్రభా. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ఈ పరిచర్లో మీరు నెరవేర్చండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం ఈ పరిచర్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మీరేనా నీ లేఖనాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ మరొకసారి ప్రభా మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ మరొకసారి ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని కూడా మందిరానికి తోడుకుని రమ్మని ప్రభా. మా మధ్య మీ సన్నిధి ఉంచండి, మీ సమాధానం ఉంచండి, నీ వాక్య ప్రత్యక్షత ఉంచమని కేవలం అయినా నీ కనుదృష్టి మా మీద ఉంచమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని అందరికీ మీ యొక్క కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని మా మీద ప్రోక్షించి కడగండి, పరిశుద్ధపరచమని అంగీకరించమని నన్ను జ్ఞాపకం చేసుకోమని కేవలం నేను మమ్మల్ని మీ కృపకు అప్పగించుకుంటూ మీరే సహాయం చేయమని మా ప్రభువును రక్షక మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. ఈ ఉదయకాల సమయంలో మనం ప్రభుని ఆరాధించట కొరకే ఇక్కడ ఒక మాట రాయబడి చూడండి. బలవంతుడైన దేవుడు. ఆ పేర్లో ఏముందండి? ఆయన బలవంతుడైన దేవుడు. ఈ బలవంతుడైన దేవుడిని మనం ఆరాధించడానికి ఈ దినాన్ని బేతనీయాకి వచ్చాం. గత దినాల్లో కూడా ప్రభుని ఆరాధిస్తూ వచ్చాం. ఈ దినం కూడా ప్రభుని ఆరాధించడం కొరకే. మన దేవుడు ఎవరండి? బలవంతుడైన దేవుడు. ఈ లోకంలో చాలామంది మనుషులు బలాలు ఉంటాయి, కానీ అది భౌతికమైన బలాలు. ఈ లోకం వరకే ఉపయోగపడుతుంది ఆ బలం. ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి, ఆ బలం అంతా ఏమైపోతుందండి? బలహీనలు అయిపోతారు. 3 రోజులు జ్వరం కంటిన్యూగా వస్తే ఏమవుతారండి? చెప్పండి, బలహీనలు అయిపోతారు. ఏదన్నా తిన్నప్పుడు ఏదన్నా దేహంలో ఏదైనా తేడా చేస్తే మానవుడు 1 రోజు 2 రోజులకి బలహీనలు అయిపోతాడు. మనుషులు బలహీనులు. దేవుడు ఎవరండి? బలవంతుడు. బలవంతుడైన దేవుడిని మనం ఆరాధించడానికి ఈ సమయంలో చూడండి. ఒక మాట ఉంటుంది. నెహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నహూము గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం.
యెహోవా దీర్ఘశాంతి, పేజీ నంబరు 765. నహూము గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాల్లో వచ్చేవాడు. మేఘములు ఆయనకు పాలదూనిగా ఉన్నాయి. కింద ఒక మాట ఉంటుంది చూడండి, 5వ వచనం. ఆయనకు భయపడి పర్వతములు ఏమవుతాయంటండి? కంపించును. కొండలు కరిగిపోవును. ఆయన ఎదుటి భూమి కంపించును. లోకమును అందరి నివాసులందరూ ఏమవుతారంటండి? చెప్పండి. వణుకుదురంట. 6వ వచనం. ఆయన ఉగ్రతను సహింపగలవాడెవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలవగలవాడెవడు? ఆయన కోపము అగ్నివలే పారును. ఆయన కొండలను కొట్టగా అవి ఏమవుతాయంటండి? బద్దలవుతుంది. ఆయన గురించి ఎందుకు? ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుని గురించి ఇక్కడ ఒక మాట మనం చదివాం. ఆయన కొండలను కొట్టగా ఏమవుతాయండి? బద్దలైపోతాయంట. కొండలను కొట్టగా బద్దలు. లోకమందిలి నివాసులందరూ వణుకుదురు. కొండలు కూడా కరిగిపోతాయంట. ఆయనకు భయపడి పర్వతాలు ఏమవుతాయండి? కంపిస్తాయండి. అందుకే ఆయన బలవంతుడైన దేవుడు. ఆ బలవంతుడైన దేవుడు ఎటువంటి బలం గలవాడండి? మహాబలము గలవాడు. బలవంతుడే, కానీ మహాబలమైన దేవుడు. ఆ బలాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయము 34వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 34వ వచనం. వారి విమోచకుడు ఎవరండి? బలవంతుడు. అంటే ఇశ్రాయేలు యొక్క విమోచకుడు ఎటువంటి వాడు? ఇశ్రాయేలు విమోచించిన వాడు బలవంతుడు, మహాబలము గలవాడు. అది ఇర్మియా గ్రంథంలో చూడండి ఆయన కార్యాల గురించి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన తన బలము చేత భూమి ఎలా సృష్టింపబడ్డదండి? బలము. ఆయన మహాబలము గలవాడు. చదవండి ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనాలు చదవండి. ఆయన తన బలము చేత ఏం సృష్టించాడండి? భూమిని సృష్టించను. తన జ్ఞానం చేత ప్రపంచమును స్థాపించను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచును. ఆయన ఆజ్ఞనీగా జలరాశుల ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షం కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములో నుండి చూసారండి ఆయన బలం గురించి. ఆయన బలము చేత ఇవన్నీ ఏమైపడ్డాయి? సృష్టింపబడ్డాయి. అందుకే ఆయన బలము గలవాడు. ఆయన బలము చేత భూమిని సృష్టించాడు, మెరుపును పుట్టించాడు. ఇంకేం చేశాడండి? ఆకాశ మండలంలో జలరాశిని పుట్టించాడు. భూమి అంత భాగంలో నుండి ఆయన ఆవిరిని ఎక్కజేసేవాడు. ఇంకో మాట ఉంటుంది చూడండి, గాలి కూడా ఎక్కడి నుంచి వచ్చింది? తన ధనాగారంలో నుండి గాలిని రావించి. ఈ దినం గాలి లేకపోతే వేసవకాలం ఫ్యాన్ పెట్టుకుని ఏసీలు పెట్టుకుని గాలి మనం కొనుక్కుంటున్నాం, అవునా కదండి? కానీ ప్రభు చూడండి, సృష్టికర్త అయిన దేవుడు ఆయన బలాన్ని చేత ఆయన చేస్తూ వచ్చాడు. ఇటువంటి ఇశ్రాయేలు దేవుడు బలవంతుడైన దేవుడు, మహాబలం గలవాడు. ఇంకో మాట చూడండి, ఆమోసు గ్రంథంలో కూడా ఆయన బలం గురించి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. భూమి ఏమైపోద్దంటండి? చదవండి మాట. ఆమోసు గ్రంథం ఆయన భూమిని పట్ట ఏమవుద్దండి? భూమి ఏమైపోద్దంట? కరిగిపోద్దంట. చూడండి, వర్షం పడినప్పుడు ఒకసారి ఇసుక నేలలు ఉంటాయి, మట్టి వేసుకుంటారు చాలామంది. వర్షం పడినప్పుడు మట్టి ఏమైపోద్దండి?
కరిగిపోద్ది. కానీ ప్రభు ఏం చేస్తాడంటే ఆమోస్ గ్రంథం చదవండి, ఆ మాట 9వ అధ్యాయం 5వ వచనం. ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన భూమిని మొత్తగా అది కరిగిపోవును, అందులోని నివాసులందరూ ఏమవుతారండి? భూమే కరిగిపోతే మనం ఎక్కడ నిలబడతాం చెప్పండి? మనం వర్షాకాలం చూడండి, ఒక దినాన్ని వర్షాలు వచ్చినట్టు భూమి అంతా ఏమైపోద్ది? కరిగిపోయి మెత్తగా అయిపోద్ది. మనం ఇష్టపడం. భూమి కరిగిపోతే భూమి మీద ఉన్న బిల్డింగ్లు ఏమవుతాయి? గుడారాలు ఏమవుతాయి? చూడండి ఆమోస్ గ్రంథం మాట, ఆయన సైన్యములకు అధిపతి యెహోవా, ఆయన భూమిని మొత్తగా కరిగిపోవును, అందులో నివాసులందరూ ప్రలాపింతులు, నైలు నది వలె అదంతా ఏమవుతుందండి? ఉబుకుచుండును. ఐగుప్తు దేశం నైలు నది అది అణిగిపోవును. ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకునేవాడును, ఆకాశ మండలమునకు భూమి యందు ఆకాశ మండలానికి పునాదులు వేసాడు. చూసారు ఏం వేసాడండి ఆయన? ఆకాశ మండలానికి భూమి యందు ఏం వేసాడు? పునాదులు వేసాడంటే. అందుకే ఆయన ఎవరండి? మహాబలం కలుగు. భూమి మనం ఒక టాటర్ మట్టి వస్తేనే మొయ్యలేక మోస్తారు. ఇసుక వచ్చిందంటే చాలా ప్రయాసపడి ఆగిపోతాడు. చూడండి ఆయన ఇంకా చూడండి 6వ వచనంకి ఏముందంటే, ఆకాశమందు తన కొరకే మేడగదులు కట్టుకునేవాడు, ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయవాడు ఆయనే, సముద్ర జలమును పిలిచి వాటిని భూమి యందు ప్రవహింపజేయవాడు ఆయనే. చూసారండి, సముద్ర జలాన్ని పిలుస్తున్నాడు. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలుస్తుంది ఆ ఘోష, ఆ కెరటాలు, ఇదంతా కూడా ఎవరు పిలుస్తున్నారండి? చూడండి, సముద్ర జలమును పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడు ఆయనే. అదే ఆమోస్ గ్రంథంలో 5వ అధ్యాయం ఒక మాట చూడండి, 5వ అధ్యాయము 8వ వచనం, అక్కడ కూడా మాట రాయబడ్డది. ఆయన సప్త ఋషి నక్షత్రములను మృగశేష నక్షత్రమును సృజించిన వాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రిని చీకటి వలె మార్పు చేయవాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారు చేయవాడు అంటాడు. ఆయన పేరు యెహోవా. కింద ఇంకో మాట ఉంది 9వ వచనం, ఆయన పేరు యెహోవా, బలార్జుల మీదకి ఆయన నాశనం తెప్పింపగా. చూసారండి, ఏం తెప్పిస్తాడు? బలార్జుల మీదకి ఏం తెప్పిస్తాడు? నాశనం తెప్పిస్తాడంట. ఇంకో మాట ఉంది అక్కడ, దుర్గములు పాడు. అదే ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. 14వ వచనం చదవక. అప్పుడు అతి వేగియగు వాడు తప్పించుకున్న జాలకపోను, పరాక్రమశాలి తన బలమును బట్టి ధైర్యం తెచ్చుకొనక జాలకపోను, బలార్జుడు తన ప్రాణము రక్షించుకొనక జాలడు, విల్లుకాడు నిలవలేకపోవును, ఒడిగా పరిగెత్తుకుని తప్పించుకొనలేకపోను, గుర్రం ఎక్కిన వాడు తన ప్రాణమును రక్షించుకొనకపోవును. మరియు ఆ దినమందు బలార్జుల్లో బహుధైర్యం గలవారు దిగంబరి అయి. చూసారు, బలార్జులే ఇలాగా రక్షించుకోలేదు. అందుకే మన దేవుడు ఎటువంటి వాడండి? మహాబలం గలవాడు. బలార్జులకి ఏముంది? రక్షణ లేదు, వారికి నాశనం ఉంది. అందుకే ఆ దేవుని గురించి ఆయన ఎవరంటే పరాక్రమశాలి, మహాబలం గలవాడు. అటువంటి దేవుడు ఈ లోకానికి ఎలా పుట్టాడండి చెప్పాలి? శిశువుగా పుట్టాడు. ఆయన పేరు రాయబడ్డది యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం చదివాం. ఆయన బలవంతుడైన దేవుడు, బలమైన కార్యాలు చేసేది. అటువంటి దేవుడు ఈ లోకానికి ఎలా వచ్చాడండి? శిశువుగా పుట్టాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడు. ఆ కుమారుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా బలవంతుడైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఆయన బలమైన కార్యాలు చూడండి. ఈ సమయంలో ఆయన బలం గురించి కీర్తనకారుడు ఒక మాట అంటాడు. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం, యెహోవా నీ బలమును బట్టి నువ్వేం చేయాలి? నీ బలాన్ని బట్టి నువ్వు హెచ్చించుకోవాలి. ఆయన చదవక మాట మళ్ళా కీర్తన 21:13, యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును,
మనం గానం చేస్తూ ఏం చేయాలండి? ఆయన పరాక్రమను బట్టి కీర్తించాలి. అందుకే ఒక పాట రాశారు, యెహోవా నా బలమా, యథార్థమైనది మేము. చూసారు, ఆయన బలాన్ని గురించి ఒక పాట రాశారు. ఆయన బలాన్ని బట్టి ఆయనే హెచ్చించుకోవాలి. ఆ బలము మరి మనకి దేవుడు అనుగ్రహించాడు. చూడండి కొన్ని విషయాలు దేవుని వాక్యంలోంచి. మొట్టమొదటిగా యోబు గ్రంథంలో కూడా మాటలు చూడండి. 12వ అధ్యాయము, యోబు గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం చదవండి. యోబు గ్రంథం జనాలు ఏంటంటే జలములు బిగబెట్టగా అవి ఆగిపించారు ఒక చాలండి. చూసారండి, యోగ గ్రంథంలో మనం చదివిన భాగంలో 12వ అధ్యాయంలో ఆ మాట మళ్ళా చదవక కంటిన్యూ చేయండి. ఆలోచించు. చాలా బలమును జ్ఞానమును ఆయనకి స్వభావం. మన దేవుడు అంత బలవంతుడు. ఆ దేవుడిని సేవించడానికి, ఆ దేవుడిని ఆరాధించడానికి ప్రభు ఇదేనా ప్రయత్నానికి మనం నడిపించాడు. అదే యోగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. యోగ గ్రంథం ఒక మాట ఉంటుంది చూడండి. యోగ గ్రంథం 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడి మాట జ్ఞాపకం చేసుకోండి. ఆయనతో పోరాడి తెగి చదవండి మాట. 9వ అధ్యాయము 4వ వచనం. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు, ఆయనతో పోరాడ తెగించి ఆయన నొందనవాడెవడు? వాటికి తెలియకుండా పర్వతాలు తీసేస్తాడంటే. ఆయన పుట్టించాడు, వాటికి తెలియకుండా పర్వతములను తీసివాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్లదోయివాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి భూమిని కూడా ఏం చేస్తాడండి? కదిలించేవాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయవాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతను ఉదయింపడు. చాలండి. ఆయన కార్యం గురించి ఆమోస్ గ్రంథంలో కానీ, యోబు గ్రంథంలో కానీ, ఇర్మియా గ్రంథంలో కానీ మనం చదువు. భూమిని ఎవరు సృష్టించారండి? ఆయనే సృష్టించాడు. సూర్యుని కూడా ఉదయించద్దంటే సూర్యుడు అంటే ఉదయించడు. చూసారండి, భూమిని దాని స్థలంలో నుండి కదిలిస్తాడండి. మరి ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు, మహాబలం గల దేవుడు. అటువంటి దేవుడు ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. చూడండి, మనం కూడా ఏ స్థానానికి చెందిన వాళ్ళమంటే ఆయన బలము ద్వారా మనమే ప్రభుని ఆరాధించాలి. చూడండి, ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథం 89వ అధ్యాయము 48వ వచనం చదవండి. మరణమును చూడక చాలండి. చూసారండి, మరణము చూడకుండా అంటే మరణం నుంచి తప్పించే ఈ లోకంలో ఎవరూ లేరు. మనకు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి వెళ్ళాలండి? మరణం కూడా వెళ్ళాలి. మరణం ఉంది. ఏ మరణం అది? ఆదామా దినాన్న దేవుడు తినద్దన్న పండు తినడు ద్వారా లోకంలోకి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది లోకంలోకి? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణం వచ్చింది. అందుకే ఆ వాక్యం రాయబడింది. కీర్తన గ్రంథం చదవండి 89:48 చదవండి బాగా. మరలా మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశం కాకుండా ఎవరున్నారండి ఈ లోకంలో? పరిశుద్ధ గ్రంథం లేఖనాలు తెలియపరుస్తుంది. రోమా 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందరు. అదే రోమా 6:23 పాపం వల్ల వచ్చే జీతం
మరణం. మరణం అందరం ఎక్కడికి వెళ్ళాలండి? మరణం చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళం యొక్క వశం కాకుండా తను తాను తప్పించుకునేవారు ఎవరు లేరు. చూడండి, ఒక మాట ఉన్నది కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకునను పాతాళ బలముల నుండి. పాతాళానికి ఏముందండి? బలముంది. పాతాళానికి బలముంది. పైన మాట చూడండి, 14వ వచనం. వారి పాతాళంలో మందగా కూర్చబడుదురు. మరణం వారికి ఏమేంటది? మరణం కాపరి నడిపిస్తుంది మంద. వారి పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణం వారికి కాపరయుండును. ఒక మాటను చూడండి, ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపం నివాసం లేనివై పాతాళంలో క్షయమైపోతారు. పాతాళానికి బలం ఉంది. అందుకే భక్తుడు అన్నాడు, పాతాళ బలములో నుండి ఆయన నన్ను నా ప్రాణమును విమోచించు. అందుకే ఇజ్రాయేలు యొక్క విమోచన ఎటువంటి వాడండి? బలవంతుడు, మహాబలము గలవాడు. అటువంటి బలవంతుడైన దేవుడు ఈ లోకానికి మనల్ని విమోచించడానికి, పాతాళం యొక్క బలము నుండి మనం విమోచించడానికి ఎక్కడికి వచ్చాడండి ప్రభు? భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి పాతాళానికి కూడా బలం ఉంది. చూడండి, ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథం 30 అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం పాతాళములో నుండి నా ప్రాణమును లేదు, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించింది. అదే కీర్తన గ్రంథం ఇంకో మాట ఉంటుంది చూడండి, 86 అధ్యాయం 13వ వచనం. 86:13. ప్రభువా నా దేవా, పాతాళపు అగాధము నుండి. పాతాళం ఎటువంటిదండి? అగాధం. ఇంకా అగాధంలో పడిన వాళ్ళు ఇంకెవరు బయటికి రాలేదు. ఎందుకంటే పాతాళానికి ఏముంది? బలం ఉంది. పాతాళానికి ఏముందండి? బలం ఉంది. అది ఎటువంటిది? అది అగాధం అంటారు. ఇందాక చదివిన కీర్తన గ్రంథంలో చూడండి, ఒక మాట ఉంటుంది 30, ఇందాక చదివింది కదా. చాలా, నేను గోతిలోనికి లేకుండా గోయ్య. చాలామంది సముద్రాల్లో కానీ, గోదావరిలో కానీ, నదుల్లో కానీ ఏమవుతారండి? మునిగిపోయి చనిపోతారు. ఇంక వాళ్ళని ఎవరు రక్షించలేరు. మరి పాతాళం యొక్క బలంలో, పాతాళం యొక్క అగాధంలో, పాతాళం యొక్క గోతిలో దిగిన వాళ్ళని ఎవరు రక్షిస్తారు చెప్పండి? అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేశారు. అందుకే రోమీయులకు రాసిన పత్రికలో మాట చూడండి, 5వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట చూడండి, 5వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ప్రభు ఎవరి కొరకు చనిపోయాడండి? మన బలం మనకు చాలదు. ఎక్కడి నుంచి? పాతాళ బలములో నుండి మనం రక్షించుకోవడానికి, తప్పించుకోవడానికి మనకేం లేదండి, బలం చాలు. ఆ రోమీయులకు రాసిన పత్రికలో చూడండి, మనం ఏమై ఉన్నామంట? బలహీనమై ఉన్నామంట. బలహీనమైన మనం గురించి చూడండి. బలహీనులు అంటే ఎవరో? భక్తిహీనులు. భక్తిలో హీనులు, బలహీనులు. చూడండి ఆ మాట, బలహీనమై ఉండగా క్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడండి? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఈ భక్తిహీను గురించే రాయబడ్డది 8వ వచనం. చదవండి. ఏ అయితే దేవుడు మానవుడు తన ప్రేమను ఎట్లనగా మనం ఇంకను పాపులమే ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అదే మాట ఇంకో మాట ఉంటుంది చూడండి, 10వ వచనం. ఏనైనా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా చాలు. మనం ఎవరు అండి? బలహీనం ఎలాగయ్యాం మరి? చూడండి, ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథం 31 అధ్యాయము 10వ వచనం చదవండి. కీర్తన 31:10. నా బ్రతుకు దుఃఖంతో వెళ్ళగొచ్చున్నాను.
దోషాలు బట్టి మానవుడికి ఏమైపోయిందండి? బలం తగ్గిపోయింది. అంటే ఏమైపోయాడు? బలం తగ్గిపోతే రోమాల్లో చదివాం కదా 5:6 బలహీనులు అంటే దోషములు, ఏదో దోషం మానవుళ్ళు ఉంది. ఆ దోషాన్ని బట్టి మానవుడు ఏమయ్యాడండి? బలహీనుడైపోయాడు. అదే కీర్తనాకారుడు ఒక మాట రాశాడు చూడండి ఆ బలహీనత గురించి. కీర్తన గ్రంథం 106 దోషాలు పట్టుకుని ఏమైపోయాడండి? భక్తిహీనుల కొరకు చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ వ్యక్తిలో ఏముందండి? దోషం ఉంది. అంటే ఆ దోషం ఏం చేసిందంటే మానవుడి యొక్క బలము తగ్గిపోయింది. ఆ దోషం మానవుడిని ఏం చేసిందంటే భక్తిహీనుడిగా చెప్పండి. దోషమును కట్టుకుని మేమేమైపోయాం? భక్తిహీనులు. అందుకే రోమిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ద్వారా ప్రభు రాయించాడు. ఆయన ఎవరి కొరకు చనిపోయాడండి? భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనుల కొరకు చనిపోయాడు. ఎందుకంటే భక్తిహీనులు అనగా చదవండి బలహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు చెప్పాలి? రోమా 5:6 ఉంది, మనం చదివాం. బలహీనులు అంటే ఎవరు? భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఎవరు? పాపులు. పాపులు అంటే ఎవరు? దేవునికి శత్రువులు. చూసారండి? ఇదంతా ఎలా వచ్చిందంటే దోషం. ఏంటా దోషం అంటే? ఏదో దోషం, మానవులు ఏదో దోషం ఉంటుంది. దోషం అంటే ఏంటండి? చూడండి కీర్తనకారుడు ఒక మాట రాశారు. కీర్తన గ్రంథం ఆ దోషం ఏంటి? 32 కీర్తన గ్రంథం 32 చదవండి. కింద ఉంటుంది చూడండి 5వ వచనం. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమం ఒప్పుకుందని అనుకుంటుంది. అది పాపమే దోషం. దోషం అంటే ఏంటండి? మానవులున్న పాపమే దోషం. ఆ పాప దోషాన్ని బట్టి మానవుడు ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఆ దోషాన్ని బట్టి ఏమైపోయాడంటే భక్తిహీనుడైపోయాడు. ఆ భక్తిహీనుడి కొరకు ఎవరు చనిపోయారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు చనిపోయాడు. ఎందుకని? ఈ భక్తిహీనులు ఎక్కడికి వెళ్ళాలండి? ఈ బలహీనులు ఎక్కడికి వెళ్ళాలి? ఈ పాపులు ఎక్కడికి వెళ్ళాలి? ఈ శత్రువులు ఎక్కడికి వెళ్ళాలి? ఇందాక చదివాం కదా కీర్తన గ్రంథం 89:48 చదవండి ఆ మాట మరలా. కీర్తన గ్రంథం మరణము చూడకుండా బ్రతుకు నరుడు పాతాళం వస్తువు కాకుండా. ఎందుకంటే పాతాళానికి ఏముంది? బలం ఉంది. మనకు తెలుసు లూకాసు సువార్త 16 ఒక ధనవంతుడు చనిపోయాడు. ఆయన ఎలా చనిపోయాడంటే పాతాళానికి వెళ్ళాడంటే ఆయన పాపం చేసాడు, మారు మనసు పొందలేదు, దోషాలు పట్టుకుని భక్తిహీనుడైపోయాడు, బలహీనుడైపోయాడు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి? పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో ఏముంది? ఆరని అగ్ని ఉంది. పాతాళంలో ఏముంది? కష్టం ఉంది. పాతాళంలో ఏముంది? సుఖం లేదు, నెమ్మది లేదు. అక్కడికి ఎవరు వెళ్ళారు చెప్పండి? ధనవంతుడు వెళ్ళాడు. పాతాళం గురించి యేసు ప్రభువే చెప్పారన్నమాట. పాతాళంలో ఏం పడుతున్నాడండి? బాధపడుతున్నాడు. అది అటువంటి. ఎందుకంటే పాతాళానికి ఏముందంటే బలం ఉంది. ఆ బలం నుండి భక్తుడు అంటున్నాడు, ఇందా చదివిన భాగం చదవ. కీర్తన గ్రంథం 22 ఒక మాట చదవండి. 21 13 యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను, మేము గానం చేసి నీ పరాక్రమమును కీర్తించు. ఈ సమయంలో మనం ప్రభు ఏం చేశాడంటే విమోచించాడు. ఎక్కడి నుంచి అండి? పాతాళ బలంలో నుంచి విమోచించాడు. ఎవరు లేరు. మన ధనము, మన ప్రాంతము, మన కులము, మన డబ్బు, మన ఉద్యోగం మనకు విమోచన కలగలేదు. ఆ మాట చూడండి. ఒక మాట పేతురు రాసిన పత్రికలో కూడా ఉంది. పేతురు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పేతురు గారు ఆ మాట రాశారు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. పితృపారంపర్యమైన మీ అత్త ప్రవర్తన విడిచిపెట్టినట్లు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. చూసారండి?
దేని చేత విమోచింప? అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కల్మషము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత. రక్తం ఏంటంటే ప్రాణాన్ని తెలియపరుస్తుంది. ఎవరి కొరకు చనిపోయాడైనా? మన కొరకు చనిపోయాడు, భక్తిహీనుల కొరకు. విమోచించడానికి ప్రభు ఏం చేశాడండి? ప్రాణం పెట్టాడు. అక్కడ చూడండి, వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కల్మషము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత ఏమయ్యామండి మనం? ఎక్కడి నుంచి విమోచించాడు? పాతాళ బలములో. అందుకే ప్రభుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి. అందుకే ఎబ్రిల్కి రాసిన పత్రిక మాట చదువుకుని మనం ముగించుకుని చూడండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎబ్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క మనం 2 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటి, పాతాళానికి బలం ఉంది. రెండోది, ఎవరికి బలం ఉందండి? అపవాదికి. చూసారా? చదవండి ఆ మాట. మరణం యొక్క బలము గలవాడు, అనగా అపవాదికి కూడా ఏముందండి? బలం ఉంది. ఆ బలము గలవాడిని చదవండి. మరణం ద్వారా నశించే, అంటే ప్రభు చనిపోవడానికి కారణం ఏంటంటే చెప్పండి, దేనికి చనిపోయాడైనా? చాలామంది ఏంటంటే ఒక బలహీనం రక్షించాలంటే ఏదో సమాధానపరిచి ఏదో కొట్టో ఏదో చేస్తారు, రక్షిస్తారు. కానీ ఈయన అలా కాదు. రక్షకుడు ఏంటంటే ఆయన ప్రాణం పెట్టుడు ద్వారా మనం రక్షించాడు. చూడండి, ఆ మాట ఉంది, మరణం ద్వారా నశింపజేటుకుని జీవితకాలం అంతా మరణభయం చేత దాస్యానికి లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాల్గొన్నాడు. చూసారండి, మనం 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన బలవంతుడైన దేవుడు, మహాబలం గలవాడు. ఆయన సృష్టిని చూసినప్పుడు మనకు ఆయన బలం కనబడుతుంది. రెండోదిగా చూస్తే నీ కొరకు, నా కొరకు, నీ విమోచన కొరకు, నా విమోచన కొరకు ప్రభు ఏం చేశాడండి? భక్తిహీనుల కొరకు, బలహీనుల కొరకు, శత్రువుల కొరకు, పాపుల కొరకు ఏం చేయబడ్డాడైనా? చనిపోయాడు. ఒకసారి ఆలోచించండి. ప్రభు చనిపోయాడంటే ఎవరి కొరకు చనిపోయాడు? మన జీవితకాలం అంతా కూడా ఎక్కడ ఉండాలండి? చెప్పండి, ఏ భయం అది? ఈ భయం కాదు. భౌతికమైన దేహం విడిచిపోద్ది 75 సంవత్సరాలు. ఈ దాసత్వం కాదు. ఏ దాసత్వం అండి అది? ఆరని అగ్ని జ్వాలలు. ఒక మాట ఉంది అక్కడ. ఎటువంటి పరిస్థితి అండి అది? జీవితకాలం అంతా ఈ మరణ భయం చేతను దాస్యం లోబడిన వారిని విడిపించుటకు. ఆ దినాల్లో అయితే ప్రభు ఇజ్రాయేల్ పరో యొక్క దాసత్వం కింద, ఆ యొక్క బానిసత్వంలోంచి విడిపించాడు. మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడండి? దేని నుంచి విడిపించాడు? మొట్టమొదటిగా పాతాళ బలంలో నుంచి మనల్ని ప్రభు ఏం చేశాడు? విడిపించాడు. రెండవదిగా అపవాది యొక్క బలము నుండి మనల్ని విడిపించాడు. అందుకొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడండి? మన పాపాల కొరకు ఏం చేయబడ్డాడు? మరణించమంటే సులువుగా మరణించాడా? ఎలా చేశారండి ప్రభువుని? చదవండి, యెషయా గ్రంథం 53 మాట ఉంటుంది, చదువుకుందాం. క్షమించండి, యెషయా గ్రంథం 53 ఒక మాట ఉంది. అధ్యాయంలో మాట చూడండి, 5వ వచనం. మన అతిక్రమ క్రియను బట్టి అతడు మన దోషమును బట్టి ఏం చేయబడ్డాడండి? కేవలం మన దోషాలను బట్టి. రెండోది చూస్తే మన అతిక్రమ క్రియను బట్టి అయినా నలగొట్టడం అంటే మీకు తెలుసు. ప్రభు శరీరం అంతా ఏం చేశారండి? నలగొట్టేశారండి. ప్రభు శరీరం అంతా ఏం చేయబడ్డదండి? గాయపరచబడ్డది. ఎవరి కొరకు? మన కొరకు. ఎందుకంటే మనం అందరం ఎక్కడికి పాత్రలు అండి? పాతాళానికి వెళ్ళవలసిన వారిని. అటువంటి మనం విడిపించడం కొరకే ప్రభు ఏం చేయబడ్డాడంటే ఆయన మన కొరకు చూడండి, మన దోషములు బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడ్డాడు. శ్రమనందిన వాడిగా మనం అతన్ని ఎంచితమే. ఇంకో మాట ఉండదు, మనుషులు చూడనున్న వాడుగా ఎలా ఉన్నారండి? చూడలేని స్థితిలోకి వచ్చేసాడు ప్రభు. ఎవరి కొరకు?
చూడలేదు అంటే యాక్సిడెంట్లో అయితే చూడండి, ఒక దినాన బాడీని పెడుతూ ఉంటారు. యాక్సిడెంట్లో ఆ బాడీని మనం చూడడానికి కూడా అనిపించదు. కానీ ప్రభువుని చూడండి, అక్కడ రాయబడింది మనుషుడు చూడనున్న వాడిగా ఉన్నాడంట. ఎందుకంటే ఆయన గాయపరిచారు, ఆయన ఏం చేశారండి, నలగొట్టేశారు. మన దోషాలను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన మన పాపాల కొరకే, కేవలం మన పాపాల కొరకే, మన దోషాలను బట్టి ప్రభు శిలువపై చనిపోయాడు, సమాధి చేపట్టాడు. సమాధి నుంచి 3 దినాలు లేచి ఎక్కడికి వెళ్ళాడండి, పరలోకానికి వెళ్ళాడు. మరి ఈ సమయంలో మనం ప్రభువుని ఆరాధించాలంటే కేవలం ఆయన బలాన్ని బట్టే మనం ఆరాధించాలి. మనకున్న స్థితిని బట్టి కాదు, కానీ మన యోగ్యతను బట్టి కాదు, కానీ దేని బట్టి అండి, ప్రభువా నన్ను కూడా పాతాళం యొక్క బలం నుండి నన్ను విమోచించు, నన్ను కూడా అపవాది యొక్క బలము నుండి నన్ను విడిపించు. అందుని బట్టి ప్రభుని ఏం చేయాలండి, ఎవరో రచిస్తారండి. ఆ పాతాళంలో ఏముంది, అగాధం ఉంది. ఆ పాతాళం గోతి వంటిది. ఆ పాతాళంలో ఏముంది, అగ్ని జ్వాలలు ఉన్నాయి. ఆ అగ్ని జ్వాలల నుంచి ఎవరు విడిపిస్తారు? ఈ దినాల్లో ఏదైనా స్టవ్ లేకపోతే ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలితే చాలామంది చనిపోతున్నారు. అంటే అగ్ని జ్వాలల నుంచి విడిపించాలంటే ఎవరు ముందుకు వస్తారు? ప్రభు వచ్చాడు. ప్రభు మన కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు. మనల్ని అక్కడి నుంచి విడిపించినందుకు ప్రభుని మనం ఆరాధిద్దాం. ఈ సమయంలో చెప్పబడిన మాటలు మనం ఆధారం చేసుకుని ఆయన బలవంతుడైన దేవుడు, ఆయన బలమైన కార్యం చూస్తాం. సముద్రం గురించి చూస్తాం, భూమి గురించి చూస్తాం. ఆయన ఏమేం చేశాడు, ఇవన్నీ కార్యాలు రాయబడ్డాయి. అటువంటి సృష్టికర్త అయిన దేవుడు, బలవంతుడైన దేవుడు, మహాబలం గల దేవుడు ఈ లోకానికి నరుడిగా వచ్చాడు. మన కొరకు అవమానపరచబడ్డాడు, నిందించబడ్డాడు, దూషింపబడ్డాడు, ముళ్ళ కిరీటం ధరించాడు, సొగసు లేకుండా, స్వరూపం లేకుండా మ్రాని మీద వేలాడాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధిలోంచి 3 దినాలు లేపబడి ఎక్కడికి వచ్చాడండి, సమాధి నుంచి లేపబడి ఆయన సజీవుడై తాను కనపరుచుకుని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడని, పరలోకానికి వెళ్ళాడు. ఆయన మళ్ళీ రాబోతున్నాడు. మరి ఈ సమయంలో ప్రభుని ఆరాధిద్దాం. ఈయన వాక్యాన్ని ఆధారం చేసుకుని